ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా నుంచి కీలకమైన అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ఎన్టీఆర్ ప్రకటించారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్తో పీరియాడికల్ స్టోరీతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో రుక్మిణి వాసంత్ హీరోయిన్. ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ షూటింగ్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దేవరా తర్వాత ఎన్టీఆర్, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఇలా ఇద్దరు కూడా తెలుగులో కలిసి చేస్తున్న చిత్రం ఇదే కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదల తేదీని అభిమానులకు ఎన్టీఆర్ వెల్లడించారు. 2026 జూన్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ బర్త్డే కానుకగా మే 28న ఈ మూవీ నుంచి స్పెషల్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇద్దరు డైనమిక్ వ్యక్తుల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విధ్వంసమే జరగనుంది. ఆ అనుభూతి పొందేందుకు సిద్ధం కండి అంటూ మైత్రి మూవీ మేకర్స్ పేర్కొంది. వచ్చే సమ్మర్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఫుల్ సందడి వాతావరణం కనిపించడం గ్యారంటీ అని చెప్పవచ్చు. ప్రస్తుతం కర్ణాటకలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. మొదట వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే కథ వల్ల విఎఫ్ఎక్స్ పనులతో పాటు చిత్రీకరణ విషయంలోనూ మరింత స్ట్రాంగ్గా ప్లాన్ చేయడం వల్లే ఇంకొంచెం ఎక్కువ సమయం పడుతోందని తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే తారక్ నటిస్తున్న 31వ సినిమా ఇది. షూటింగ్లో భాగంగా కొద్ది రోజుల క్రితమే రామోజీ ఫిలిం సిటీలో ఓల్డ్ కోల్కతా బ్యాక్డ్రాప్లో ఓ ప్రత్యేకమైన సెట్ను సిద్ధం చేసి అక్కడ కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ఇప్పటికే చాలా వరకు కూడా షూటింగ్ పనులు పూర్తయ్యాయి. అయితే ఎన్టీఆర్తో తెరకెక్కించబోయే సీన్లు మాత్రం కొంచెం ఆలస్యంగా స్టార్ట్ అయ్యాయి. శ్రీలంకలోని కొలంబోలో కూడా ఎన్టీఆర్తో షూటింగ్ స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఆల్రెడీ యూనిట్లోని కీలక సాంకేతిక నిపుణులు కొలంబో వెళ్లి అక్కడి లొకేషన్స్ను ఫైనల్ చేశారని తెలిసింది.